అన్నిటికి పంపిస్తాను, అన్నిటికి పంపిస్తాను సార్. గౌరవనీయులు కీర్తిశేషుడు పివి నరసింహారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు దేశానికి చేసినటువంటి సేవ గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ఆర్థిక మూలాల్ని బలంగా చేసినటువంటి మహానాయకుడు పివి నరసింహారావు గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ప్రస్తుతించినటువంటి విషయం అందరూ తెలుసు. వారు భాష పూజలు కాకుండా మంచి పరిపాలనా దక్షుడు. దేశం ఆర్థికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఈ దేశాన్ని మరి గ్లోబలైజేషన్ చేసి ఇతర దేశాలు మన దేశానికి వచ్చి వ్యాపారం చేయడమో, మనం ఇతర దేశాల్లో వ్యాపారం చేయడమో ప్రారంభించినటువంటి మహాశక్తి పివి నరసింహారావు గారు. వారు నెలవేళలా ప్రశ్నిస్తాం. అదేవిధంగా వారి కుటుంబాన్ని, వారి యొక్క నాయకత్వాన్ని మా గౌరవనీయులు కేసీఆర్ గారు దేశంలో అందరికంటే ముందు మరి వారిని గౌరవించి, కుటుంబాన్ని గౌరవించి రాష్ట్ర రాజధానిలో పివి నరసింహారావు గారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించి వారికి ఒక మార్గాన్ని కూడా వారికి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి కుమార్తె వాణి గారిని ఎమ్మెల్సీగా కూడా ఎన్నుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని గౌరవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కుటుంబాన్ని గుర్తించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఉన్న ఆ నాయకుడు దేశాన్ని పరిపాలించి దేశాన్ని ఎంతో ముందు చూపిన వ్యక్తిని చనిపోయినా గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు చూడడం వల్ల మరి వారు గుర్తించకపోవడం కానీ, మరి భారతరత్న ఇవ్వకపోవడం కానీ చాలా దురదృష్టకరం. వారి భారతరత్నగా మరి ఎల్లవేళ ఈ దేశానికి వారి యొక్క దిశానిర్దేశాలు తప్పకుండా ఉంటాయని, వారి మార్గం ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ